నమస్తే, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు. ఈ వారమంతా కూడా మనం ఇఫ్తార్ రుచుల్ని ఆస్వాదించబోతున్నామండి. మరి ఏ ప్రాంతానికి సంబంధించి అడుగుతారా? ఇంకేంటి, నెల్లూరు. మరి నెల్లూరు ప్రత్యేకతలు, అక్కడి స్పెషల్ వంటకాలు, పైగా ఇఫ్తార్ వంటకాలు చాలా చాలా బాగుండబోతున్నాయని ముందుగానే అర్థం అవుతుంది కదా. మరి అక్కడ టేస్టీ రుచుల్ని మనకి పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు నజ్మా గారు. మరి ఆలస్యం చేయకుండా ముందుగా అయితే నజ్మా గారిని ఆహ్వానించేద్దామా? ప్లీజ్ వెల్కమ్ అండి. హాయ్ మాధురి. హాయ్ నజ్మా గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను ఎలా ఉన్నానో మీరే చెప్పండి. చాలా బాగున్నాను. అయితే బాగున్నాను అనమాట. చాలా ఓకే, నజ్మా గారు నెల్లూరు నుంచి వచ్చారు. మరి ఏంటి సంగతులు? నెల్లూరు వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారండి. ఈ రోజు ఏం చేయాలి తెలుసా మీరు? చెప్పండి. ఈ 3 రోజులు కూడా మీరు నెల్లూరు యాసలోనే మాట్లాడాలండి. తప్పకుండా. ఆ యాస నాకు కూడా కాస్త అంటించే వెళ్ళాలి మీరు. తప్పకుండా ట్రై చేస్తాను. ట్రై చేస్తారా? మీ భాష మీరు మాట్లాడడానికి ట్రై చేయడం ఏంటండి? సరే, మాట్లాడతాను. మాట్లాడండి, ఓకేనా? ఓకే. సరే, మరి అయితే ముందుగా అయితే మరి నెల్లూరు నుంచి వచ్చారు కాబట్టి, అందులోనూ ఇప్పుడు అంతా కూడా రంజాన్ మాసం కాబట్టి ఎలా జరుగుతున్నాయి రోజాలు, ఇవన్నీ కూడా ఇఫ్తార్ విందులు అన్ని చాలా బాగా జరుగుతున్నాయండి. నెల్లూరులో ముస్లిం శాతం ఉన్నారు బాగానే, కానీ జరుగుతున్నాయి మంచిగానే. ఓకే. ఇఫ్తార్ అంటేనే ఇఫ్తార్ అంటే పగలంతా రోజా ఉంటారు కదా, ఏమి తినకుండా సాయంత్రం దేవుడి పేరు చెప్పి ఏదో ఒకటి ముందు ఖజూర్తో స్టార్ట్ చేస్తారు. ఖజూర్ తిని తర్వాత మంచినీళ్ళు కానీ ఏది కూడా తినాలి. అవి తిన్నాక మళ్ళీ రోజా అయిపోయినట్టు, ఉపవాసం కంప్లీట్ చేసినట్టు. మీరు నెలంతా ఉంటారా? ఉంటామండి. అంటే లేడీస్కి అయితే ఒక 5 days రాదు. ఓకే. పిల్లలు జెంట్స్ అందరూ 30 రోజులు వస్తుంది. ఓకే. రోజా మొత్తం వస్తుంది, ఉంటారు కంప్లీట్ గా. నైస్. ఇలా మాట్లాడుకుంటూ ఉందాము. ఒక పక్కన ఫాస్టింగ్ చేస్తూనే ఒక పక్కన కూడా ఇఫ్తార్ విందు కోసం ప్రిపరేషన్స్ కూడా ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. మరి అందులో భాగంగా మాకు మీ నెల్లూరు వంటకాల్లో ఇఫ్తార్ విందులో మీరు చేసుకునే వంటకాల్ని మాకు పరిచయం చేయాలి. తప్పకుండా. ముందుగా ఏం చేస్తారు? చుక్కకూర చికెన్ చేద్దాం. ముందు చుక్క కూర చికెన్. గోంగూర చికెన్ విన్నాం పులుపులుగా. గోంగూర చికెన్ కూడా చేస్తాము. అంటే దాంట్లో పులుపు ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం గ్యాస్ట్రిక్ ట్రబుల్ అది ఉంటుంది ఉపవాసం పెట్టి. ఈ చుక్క కూరలో కొంచెం అది తక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ ప్రిపేర్ చేస్తాను. అప్పుడు దాకా ఫాస్టింగ్ కూడా దాన్ని బ్రేక్ చేసినప్పుడు ఇమీడియట్ గా ఇవ్వకూడదు కదా. ఇవ్వకూడదని కొంచెం కారాలు ఉప్పు అన్ని తక్కువ వేసి లైట్ గా తీసుకుంటాను. ఓకే ఓకే. సో రెగ్యులర్ గా చేసుకునే వాళ్ళు అలా చేసుకోవచ్చు. మనం మాత్రం కొంచెం మంచిగా దట్టించేయండి. సరే, మరి నేర్చేసుకుందామా చుక్క కూర చికెన్? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. చుక్క కూర చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకేనండి, మరి నజ్మా గారు స్టార్ట్ చేద్దామా? చేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవడమే కదా. నేను చేస్తానండి. ముందుగా ఆయిల్ పోసుకుందాము. ఓకే. కొంచెం ఎక్కువే పడుతుంది. చికెన్ కా మాత్రం ఉండాలి కదా. ఉండాలి, కారం కదా. మీరైతే అసలు ఏం మొహమాట పడట్లేదు కదా? లేదండి, నాకేం మొహమాటం ఏం లేదు. అన్ని చక్కగా మీరు చేయండి. మన ఛానల్ అయింది, మనకేం మొహమాటం. ఓకే, ఇది కాస్త వేడవ్వాలి. నజ్మా గారు, మీరేం చేస్తూ ఉంటారు? నేను రచయిత్రినండి, కథలు రాస్తాను. రేడియోలో జాకీలా చేస్తాను. చిత్రకారిణి, బొమ్మలు గీస్తాను. అన్ని టాలెంట్స్ ఉన్నాయి. ఏదో టైం పాస్. రచయిత్రి అన్నారు కదా, మీకు ఆ ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి కలిగింది? ఇన్స్పిరేషన్ అంటే అమ్మ పెద్ద షాయరీ రాసుకునేవాడు. అమ్మ కవయిత్రి. ముందు అదేదో అలా టాలెంట్ వచ్చింది. ఒక 10 ఏళ్ల నుంచి రాస్తున్నాను. దాదాపు 150 కథలు రాశాను. ఒక 3 novels రాశాను. అన్ని పుస్తకాల్లో సంకలనాలు, పేపర్లలో, న్యూస్ పేపర్ అన్నీ వచ్చాయి. ఆంధ్రజ్యోతి అన్నిట్లో వచ్చాయి నాడు. సూపర్, నైస్. మాట్లాడుకోవచ్చు, బోల్డ్ ఉన్నాయంటే. ఒక రచయిత్రి, ఒక కవయిత్రి నాతో ఉన్నారు అంటే వావ్, బోల్డ్ అని తెలుసుకోవచ్చు మీ నుంచి. మనకి ఇక్కడ ఆయిల్ వేగింది. ఉల్లిపాయలు వేద్దాం. సరే. చాలు. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన, గోల్డెన్ బ్రౌన్. ఓకే.
మీకు అన్ని టాలెంట్స్ ఉన్నాయి, చాలా గ్రేట్. అలాగే మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. ఫ్యామిలీ, మా వారు ఎస్ఐగా చేస్తున్నారు. ఈ మధ్య ప్రమోషన్ వచ్చింది రీసెంట్గా. ఫస్ట్ హెడ్ కానిస్టేబుల్గా ఉన్నారు నెల్లూరులోనేనండి. నెల్లూరులోనే దీంట్లో సబ్మెరైన్లో చేస్తారు. ఓ ఓకే. చేస్తారు. 2 బాబులు నాకు. పెద్ద బాబు డాక్టరు, ఎంబీబీఎస్ డాక్టర్, తిరుచిలో చేస్తున్నాడు జాబు. చిన్న బాబు బెంగళూరులో సాఫ్ట్వేర్ చేస్తున్నాడు. ఓకే. 2 బాబు. మొత్తానికి ఏంటంటే అటు సోషల్ గాను అండ్ అలానే కాస్త ఎంటర్టైన్మెంట్ పరంగాను ఆలోచించే విధంగాను ఉండే ప్రొఫెషన్స్ లో ఉన్నారు మొత్తం మీ ఫ్యామిలీ అంతా కూడా. అంతే అండి, ఎవరి బిజీలో వాళ్ళు ఉంటారు. కొంచెం దీంట్లో సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేస్తే త్వరగా, ఇదొక టిప్ అనమాట, త్వరగా వేగుతుందండి. ఉల్లిపాయలు కూడా మనకి ఎలానో మంచి రంగు వచ్చినాయి, ఇప్పుడు కలర్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ పసుపు, పచ్చిమిర్చి. మనకి ఇష్టం, మన కారం ఎంత తినాలనుకుంటామో అంత వేసుకోవచ్చు. ఇది కారంగానే ఉన్నట్టుంటాయి, సన్నగా ఉన్నాయి కదా. అవును, సన్నగా పచ్చిగా ఉన్నవి కారం ఉంటాయి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తారు? నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాం, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్. అంటే చికెన్ ఎక్కువ ఉంది కదా. ఇది కూడా కొంచెం దోరగా వేగాలి. మంట తగ్గించేసేయండి. అసలు ఏదైనా ఒక కథ రాయాలన్నా, ఒక షాయరీ ఏదైనా రాయాలి అన్నా కూడా దానికి మైండ్ చాలా పీస్ఫుల్గా ఉండాలి. అలాంటి ప్లేస్లోకి వెళ్ళి చాలా మంది రాస్తూ ఉంటారు. మీకు అలాంటిది ఏదైనా ఉందా? అదేం లేదండి, నా కథలన్నీ నేను అర్ధరాత్రులు రాస్తాను. రాత్రులు అంటే నాకు సరిగా నిద్ర పట్టదు. పగలంతా చాలా బిజీగా ఉంటా. కొంచెం ఈ టౌన్ హాల్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి మాకు. నెరసం సభ్యురాలిని నేను, కోశాధికారిని. దేనికి? నెరసం అని నెల్లూరు జిల్లా రచయితల సంఘం. ఓహో, దానికి సభ్యురాలిని నేను. నరసం అని ఇంకోటి ఉంది, నెరసం అని ఒకటి ఉంది. అలా. మీది నెరసమా? మాది నెరసం. అందులో కోశాధికారిని. మాకు ప్రోగ్రామ్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు రీసెంట్గా ఉగాది ప్రోగ్రామ్ కూడా ఉంది. ఇంకా దీంట్లో కొంచెం బిజీ అవుతాను కదా. ఓకే. ఇంకా అర్ధరాత్రిలో నిద్ర పట్టదు కదా, అందువల్ల నా కథలన్నీ అప్పుడే అన్నీ అప్పుడే రాస్తానన్నమాట. అంటే ఏదైనా ఒక థాట్ ఉంటుంది నేను ఇంక కథల గురించే మాట్లాడతాను. మన అసలు సిసలైన కథ గురించి మనం మాట్లాడలేదు. ఎస్, అది ఇది చికెన్, ఇది బాగా బ్రౌన్ అయిపోయిందండి. ఇప్పుడు చికెన్ వేసుకుంటాం. బాగా ఇది కొంచెం ఉడకడానికి కొంచెం టైం పట్టుద్ది. అవును, ముక్కలు కూడా కొంచెం పెద్దవి ఉన్నాయి కదా. కొంచెం నీళ్లు పోసి వాటర్ అక్కడ జగ్లో ఉంటుంది చూడండి. ఓకే, ఉడకడానికి నీళ్లు పోసుకున్నాం. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? టమాటాలు వేస్తాం. కప్పు టమాటాలు. తర్వాత ఇవి పొళ్ళు వేసుకున్నాం, ధనియాల పొడి. ఓకే, లాస్ట్లో చుక్కకూర వేస్తారు. ఓ, అంటే తొందరగా మగ్గిపోతుంది కాబట్టి లాస్ట్లో వేస్తారు. అందులో పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఆ కారం కొంచెం తక్కువ వేసుకుంటాం. అంటే ఆకుని బట్టి అనమాట. ఆకు కొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు, ఇది తక్కువ వేసుకుంటాం. గరం మసాలా ఫస్ట్ మసాలాలు వేసుకొని లాస్ట్లో ఆకేద్దాం. ఓకే, ఇప్పుడు ఆకేస్తాం. చుక్క కూర కట్ చేసి చిన్నగా. కానీ ఆకు ఎక్కువ ఉంది, దాని తగ్గట్టుగా ఉప్పు వేసుకుంటాం అనుకుంటాం, కానీ ఆకు తొందరగా మగ్గిపోయి సగమే అయిపోతుంది.
సిమ్లో పెట్టేస్తే అది రెడ్ మగ్గిపోతుంది. అంటే చికెన్ ఏం చేసుకున్నా కూడా ఇలా ఆకుకూర కాంబినేషన్ ఎక్కువ చేస్తుంటారా? చేసుకోవచ్చు. గోంగూరలో వేస్తారు, చుక్కకూరలో వేస్తారు, మామూలు మనకు ఇవి బచ్చల ఆకు ఇవన్నీ దొరుకుతాయి కదా, అన్నిట్లో వేసుకోవచ్చు. చికెన్ అన్నిట్లో వచ్చేస్తుంది అనమాట. ఏదైనా బాగుంటుంది. ఇంకో మూత పెట్టేద్దాం అయితే. పెట్టేసి కొత్తిమీర లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత అన్ని వేసేసుకున్నాము. సో ఇది కాస్త ఉడకడానికి టైం పడుతుంది. నజ్మా గారు చూద్దామా? వావ్, ఆకంతా మెల్ట్ అయిపోయింది. కొంచెం నీళ్లు ఇంకితే సరిపోతుంది. కొత్తిమీర వేసుకుందాం. ఓకే, ఫైనల్ గా దింపబోయే ముందు కొత్తిమీర స్టవ్ ఆఫ్ చేసేసుకుందామా? అలానే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఇలా ఆకుకూరతో చికెన్ చేసుకున్నప్పుడు గార్నిషింగ్ కూడా అవసరం లేదు. చక్కగా ఎంత బాగుంటుందో లుక్. చూసారు కదా, రుచికరమైన చుక్కకూర చికెన్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. చుక్కకూర చికెన్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు 1/2 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, చికెన్ ముక్కలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, చుక్కకూర 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. చుక్కకూర చికెన్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక చికెన్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి టమాటో ముక్కలు, ధనియాల పొడి, కారం, గరం మసాలా, తరిగిన చుక్కకూర వేసి మూత పెట్టి కొద్దిసేపు బాగా ఉడికించుకుని చివరిగా కొత్తిమీర వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే చుక్కకూర చికెన్ రెడీ. చుక్కకూర చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. చికెన్ తోటి ఏం చేసినా కూడా బాగా కుదురుతుంది. టేస్ట్ చేద్దామా? కూడా బాగా తింటారు. అవునవును. ఓకే, మీరు టేస్ట్ చేసేసారు కదా, నన్ను వదిలేసి బాగానే ఉంది. మీకు ఎలా ఉంటుందో ఎలా ఉంటుందా అని ఆత్రతతో టేస్ట్ చేసేసినట్టు ఉంది అంతేనా? ఇప్పుడు నేను చేస్తా. చాలా బాగుంది. కారంగా నాకు ఎలా కావాలో చికెన్ అలా చేసి పెట్టారు మీరు. అందులో చుక్కకూర కాస్త పుల్లగా ఉంటుందేమో కదా. చాలా చాలా బాగుందండి. నోటికి కాస్త రుచి కావాలి అనుకున్నప్పుడు చుక్కకూర కాంబినేషన్తో చికెన్ కర్రీ వండుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. సో మరి చుక్కకూర చికెన్ నేర్చేసుకున్నాము. మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా. అది లేదే రంజాన్ పండుగ లేదు. ముఖ్యంగా అదే చేస్తారు ఫస్ట్. ఖచ్చితంగా మేము కూడా ఎదురు చూస్తూ ఉంటాం, వీళ్ళు ఎప్పుడెప్పుడు ఇస్తారా షీర్ కుర్మా అని చెప్పేసి. మేము ఇచ్చేటప్పుడు కూడా మేము అదే ఎక్కువ ఇస్తాం. పక్కన స్నేహితులకి, ఫ్రెండ్స్ కి క్యారేజ్ లో షీర్ కుర్మా తప్పనిసరిగా ఉంటుంది. వచ్చేస్తుంది ఖచ్చితంగా రంజాన్ టైంలో. మరి నేర్చేసుకుందామా షీర్ కుర్మా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. షీర్ కుర్మా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మీ స్టైల్లో మీరు చేస్తారు. ఎప్పుడెప్పుడు రంజాన్ అవుతుంది, ఎప్పుడెప్పుడు షీర్ కుర్మా వస్తుందని ఎదురు చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు ఆ సీక్రెట్ ఏంటో, ఆ టేస్ట్ ఎలా వస్తుందా అన్నది మీరు చేసే విధానం బట్టి మేము నేర్చేసుకుంటాం. చూపిస్తానండి. స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించండి. ఓకే, రెడ్ ఆన్ చేయాలి. రెడ్ ఆన్ చేసి ఫస్ట్ అందులో పాలు పోసేద్దాము. సరే, ఇవి కాగుతుంటాయి. ఓకే, ఇప్పుడు ఈ స్టవ్ కూడా ఆన్ చేద్దాం. కూడా ఆన్ చేయండి. నెయ్యి వేసుకొని సేమియా ముందు డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామా, సేమియా వేయించుకుందామా? డ్రై ఫ్రూట్స్ వేయించి, ఇంకా ఖర్జూరా అంతా చాలా మంది ఎంత కావాలంటే అంత వేసుకుంటారు. మనం సింపుల్ గా చేసుకున్నాం, తొందరగా అవుతుంది. ఓకే,
పిస్తా కొంచెం సిమ్లో పెట్టారా, సిమ్లో పెట్టి జీడిపప్పు, చిరంజి, ఇది కట్ చేసుకున్న బాదం పప్పు. అవి లాస్ట్లో పైపైన చల్లుకుంటే బాగుంటుంది. కొంచెం సగం వేస్తాం, సగం వేసి కొంచెం గార్నిషింగ్ కోసం కొంచెం ఓకే ఫ్రై చేస్తాం. ఇదిగోండి. ఎన్ని డ్రై ఫ్రూట్స్ వేస్తే అంత టేస్ట్ వస్తుంది దానికి. అయిపోయింది, తీసాను. నేతిలో వేస్తే డ్రై ఫ్రూట్స్ రుచే వేరు. రుచే వేరు, స్మెల్ మంచి కమ్మగా ఉంటుంది. మిగతా నెయ్యి కూడా వేస్తాము. దీనికి కాస్త నెయ్యి ఎక్కువే పడుతుంది, టేస్ట్ బాగుంటుంది. అంటే పల్సగా ఉంటాయి కదా. అవును. అది ఆఫ్ చేసేటి మళ్ళీ కావాలి. ఇందులో కట్ చేసుకున్న సేమ్యాలు కొంచెం ఇలా రఫ్గా ముక్కలు చేసేస్తాం. ఓకే. కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఇది దీంట్లో వేసేయచ్చు డైరెక్ట్. ఓకే. సో పాలు కూడా పోసేసుకున్నాము. పోసేసాము. ఈ పాలల్లో అంటే చక్కెర లాస్ట్లో వేయాలి, ఫస్ట్ వేస్తే ఇవి సేమియా ఉడకం అనమాట. ఓకే. అందువల్ల ఈ పాలలో సేమియా కాస్త ఉడకాలి. 5 minutes, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. సన్నగా ఉన్నాయి కాబట్టి తొందరగా అయిపోతాయి, పెద్ద ప్రాబ్లం లేదు. ఓకే. ఇప్పుడు ఇది వేసుకుందాం, మిల్క్ మేడ్ అంటే టేస్ట్ కోసం. అదా సంగతి. టేస్ట్ ఇది అంటే పూర్వకాలంలో ఇవన్నీ లేవు కదా, మిల్క్ మేడ్లు. అవి పాలనే మరిగించి చిక్కగా చేసి కలిపేవారు. ఓకే. ఇప్పుడు మనకి ఇవి వచ్చేసాయి కదా, ఇవి వేసేసి. ఇప్పుడు పాలలో చిక్కదనం కూడా ఉండట్లేదు. అందువల్ల కానీ ఇది చిక్కటి పాలతో చేస్తే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్, కొద్దిగా యాలకుల పొడి, ఇప్పుడు చక్కెర వేసేద్దాం. ఓకే. మంట తగ్గించి, మనం స్వీట్ ఎంత తింటామో కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, అవును, తక్కువ తినేవాళ్ళు ఉంటారు. మిల్క్ మేడ్లో స్వీట్ ఉంటుంది కదా, కొంచెం తక్కువే వేసుకున్నాం. ఎందుకంటే ఇంకో బౌల్ తినాలంటే కొంచెం స్వీట్ తక్కువే ఉండాలి. ఇది కాస్త ఉడకాలి కదండి. కొంచెం ఆ చక్కెర కరిగే వరకు ఒక 5 నిమిషాలు. నజ్మా గారు, సో రెడీ అయిపోయినట్టే కదా? అయిపోయిందండి. సేమియా కూడా మగ్గిపోయాయి. డ్రై ఫ్రూట్స్ తీసుకోండి, కలిపేద్దాం. ఇందులో వేసేద్దామా? ఇందులో డైరెక్ట్గా వేసేసి ఒకసారి కలిపేస్తే అయిపోతుంది. అసలు దానికి గార్నిష్ కూడా అవసరం లేదు, అదే గార్నిషింగ్ అయిపోయింది. ఇప్పుడు దాంట్లో వేసేసుకోండి. ఇటు ఇచ్చేసేయండి. ఇదిగోండి గార్నిష్. ఓకే. ఈ బాదం తురుము పలుకులు, బాదం పలుకులతో పైన కొంచెం గార్నిష్ చాలు కదా? చాలు. టేస్ట్ చేయండి. రంజాన్ స్పెషల్ రెడీ అయిపోయింది. సో ముందుగా అయితే మన వ్యూయర్స్కి చెప్పేద్దాం. చూసారు కదా, వేడి వేడిగా తీయని షీర్ కుర్మా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. షీర్ కుర్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పాలు 2 కప్పులు, నెయ్యి 1 కప్పు, పిస్తా పప్పు కొద్దిగా, జీడిపప్పు కొద్దిగా, సారపప్పు కొద్దిగా, బాదం తరుగు కొద్దిగా, సన్న సేమియా 1 కప్పు, మిల్క్ మేడ్ 1 కప్పు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, పంచదార 1/2 కప్పు. షీర్ కుర్మా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో పాలు పోసి మరిగించుకోవాలి. మరో స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో పిస్తా, జీడిపప్పు, సారపప్పు, బాదం వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ఇంకాస్త నెయ్యి, సన్న సేమియా వేసి వేయించుకొని తర్వాత అందులో మరిగించుకున్న పాలు, మిల్క్ మేడ్, యాలకుల పొడి, పంచదార వేసి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి బాదం తరుగు వేసి సర్వ్ చేసుకుంటే షీర్ కుర్మా రెడీ. షీర్ కుర్మా తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామండి. తప్పకుండా.
ఉందా స్పూన్? ఉంది. అందరికంటే ముందుగా మేమే టేస్ట్ చేస్తాం. మీరే చేయండి. ఓకే, కాలుతుంది. ఉప్పు అనుకుంటూ తిందాం. బాగుంది, కరెక్ట్గా ఉంది. తీపి ఎక్కువ లేదు, స్వీట్ సమానంగా. చాలా బాగుంది. ఎంత చిక్కటి పాలతో చేసుకుంటే అంత రుచి. రుచి. చక్కెర కూడా కొంచెం సమపాళ్ళలో వేయాలి, ఎక్కువ వేయకూడదు. కరెక్ట్. చాలా బాగుంది నజ్మా గారు. థ్యాంక్ యూ అండి. మీరు పరిచయం చేసిన చికెన్ ఒకటి అండ్ షీర్ కుర్మా ఒకటి సూపర్ అంటే సూపర్. థ్యాంక్ యూ సో మచ్. మరింత టేస్టీ వంటకాలు మాకు పరిచయం చేసేందుకు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అభిరుచి టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా, నెల్లూరు ఇఫ్తార్ వంటకాల్లో భాగంగా నజ్మా గారు మనకి పరిచయం చేసిన టేస్టీ రెసిపీస్ చాలా బాగున్నాయి. సో ఒకటి వచ్చేసి చుక్కకూర చికెన్, అలాగే స్వీట్ ఐటమ్ షీర్ కుర్మా. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవి ఇవాల్టి నెల్లూరు ఇఫ్తార్ ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో 2 రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.